తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్ట్లో అర్హులైన వారందరికీ సర్టిఫికేట్లను అందజేసిన మంత్రి ఫరూక్. మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. దొంగే దొంగని ఆరోపణలు చేస్తున్నట్లు ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన పైడి తులసి నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే బొండా ఉమా. మహిళల అభ్యున్నతికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని వ్యాఖ్య. డిఎస్సి నియామకాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పుకోవాలి. సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. పల్నాడు జిల్లాలో పడవ బోల్తా. విహారయాత్రలో విషాదం, 10 మంది గల్లంతు, 6గురిని సురక్షితంగా కాపాడిన స్థానికులు. కొనసాగుతున్న గాలింపు చర్యలు.